ఈరోజు మరి ఒడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకొని మరి సూర్యాపేట జిల్లా అధ్యక్షులైనటువంటి బాలకృష్ణ గారిని పూలమాల సమర్పించి కొబ్బరికాయ కొట్టి సత్కరించాల్సిందిగా మనవి చేస్తున్నాం. గారిని కొబ్బరికాయ కొట్ట నిర్వహించినందుకు గాను నేను కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞత తెలియజేస్తున్నా. అలాగే ఇన్నేళ్ళైంది ఇంతమంది మేము ఉన్నాం. సుమారు తెలంగాణ స్టేట్లో 45 లక్షల మంది 50 లక్షల మంది ఒడ్డర్లు ఉన్నాం. మమ్మల్ని ఏ ప్రభుత్వం గుర్తించలేదు. ఇవాళ మమ్మల్ని గుర్తించి అరే ఒడ్డరులకు ఖచ్చితంగా స్వతంత్ర సమరయోధుడు ఓబన్న ఆయన కూడా బ్రిటిష్ పరిపాలనలో మన పాలనలో బ్రిటిష్ వాళ్ళని గడగడ వణికించిన చరిత్ర ఒడ్డే ఓబన్నకు ఉన్నది. కాబట్టి ఆయనని అధికారికంగా ప్రకటించిన జయంతి కానీ వర్ధంతి కానీ అధికారికంగా ప్రకటించాలి. దీంతో పాటు ఒడ్డరులకు కూడా జరిగిన అన్యాయాలను కూడా మనం కొంచెం అంతో ఇంతో వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పేసి ఒడ్డే ఓబన్న చరిత్రని గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారికంగా ప్రకటించినందుకు గాను మేము కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని చెప్పి మరొక మారు అయ్యా ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఇంతమంది వచ్చారు, అన్ని కులాలకు ఇన్సూరెన్సులు, అన్ని కులాలకు ఏదో ఒకటి గౌడన్నకు చెట్టు మించి పడితే ఇన్సూరెన్స్ కానీ గొల్లలకు గొర్రెలు కానీ ఇలా చూస్తే ఎంతోమందికి ఎన్నో ఇచ్చారు. కనీసం మా ఒడ్డెర జాతి ముద్దు బిడ్డలు ఎంతోమంది క్వారీలల్లా కాలం చెల్లిస్తుంటే ఇవాళ మా జాతి బిడ్డలు అవపడతలేరు. ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా మేము ఇక్కడుండి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం, అడుగుతున్నాం. రేపు ఏ క్వారీలలో ఏది జరిగినా ఖచ్చితంగా మా ఒడ్డీరులకు మీరు ఇన్సూరెన్స్ ప్రభుత్వం కల్పించాలని చెప్పేసి మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నాం. అలాగే రేపు రానున్న రోజులలో ఇవాళైతే మాకు ఇన్సూరెన్స్లు కానీ ఏవైతున్నాయో వాటిని పార్టీ గుర్తించి చేస్తే రానున్న రోజులలో మేము కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మరొక మారు ఇంతవరకు ఒడ్డెర జాతి 1946, 56లో సంచార జాతులలో ఒక 4 జాతులు ఉన్నాయి. ఎస్టీ ఎలమ అది యానా నివసించారు. దాంట్లోనే ఎస్టీలలో ఆ రోజు మాకు ఈ ఐక్యత లేక మేము ఎస్టీలలో చెప్పలేక మమ్మల్ని గుర్తించాలని చెప్పలేక మా దాంట్లో తెలుగు కళ్ళు లేక చదువుకున్న వాళ్ళు లేక అనాగరికంగా ఏ దేశం పోయినా కానీ బతుకుతూ కాలం గడిపిస్తున్న చరిత్ర ఇవాళ ఆ చరిత్ర చూస్తే మేము ఎస్టీలలో ఉన్నామని చెప్పేసి మేము మరొకసారి ప్రభుత్వానికి గుర్తు చేస్తూ అయ్యా మమ్మల్ని గుర్తించండి. వెనకట ఏ రాయిగా మిమ్మల్ని వేడుకుంటూ ఇక్కడికి వచ్చిన జిల్లా కమిటీ సభ్యులు మరి కౌన్సిలర్ అన్న గారికి అయ్యా అన్నగారు మేము సూర్యాపేటలో ఒక ఒడ్డే ఓబన్న విగ్రహం పెట్టాలనుకుంటున్నాం. మేము మా జాతిని గుర్తించి మాకు ఒక అవకాశం ఇచ్చి మాకు తిరుమలకి సూర్యాపేటలో ఒక ఓబన్న విగ్రహానికి మీరు కూడా సహకరించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన మిత్రులకి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ జై ఒడ్డెరా. గౌరవ కోఆప్షన్ సభ్యులు డాక్టర్ రమేష్ గారికి, అదే కొడుగుల రాంబాబు గారికి, రవి గారికి, అదేవిధంగా ఉన్న చేసినటువంటి ఒడ్డెర కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక శ్రమించే వ్యక్తి. ఈ సూర్యాపేటలో ఒడ్డెరలు కష్టపడ్డట్టు అందులో ఆ కుటుంబంలో ఆడవారు కూడా ఏదైనా మేము చూసినాం కదా, చింతల చెరువు కానీ చర్చ్ కాంపౌండ్ కానీ ఇక్కడ ఆడవారు చేసే పని ఒక 4 మగవాళ్ళు చేసే పని ఒడ్డెరల్లో ఆడవాళ్ళు చేస్తారు. ఓ 10 మంది మగవాళ్ళు చేసే పని ఒక్క ఒడ్డెర చేస్తాడు. అంటే వాళ్ళ కష్టం అనేది వాళ్ళ నైపుణ్యం అనేది చాలా వాళ్ళని ఆర్థికంగా ఇంకా చాలా వెనుకబడిర్రు, విద్యాపరంగా కూడా వాళ్ళు చాలా వెనుకబడిర్రు. వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలని ఇచ్చినందుకు మన అన్న రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇంకా ఇలాంటి వెనకబడిన జాతులన్నింటినీ కూడా ఏకం చేసుకొని అభివృద్ధి మార్గంలో నడవాలని కోరుకుంటూ ఒడ్డెరుల్ని ఎస్టీలో చేర్చాలని మరొకసారి విన్నపం చేసుకుంటూ మా వార్డుకి చేసిన ప్రతి ఒక్కరు కూడా చేస్తూ వచ్చే సంవత్సరం వరకు ఇక్కడ ఓబన్న విగ్రహాన్ని నెలకొల్పేటందుకు ఒడ్డెర సంఘాలతో పాటు నా వంతుగా నేను కృషి చేస్తానని మాటిస్తున్నాను.
ఓబన్న గారి జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లాలో ఈరోజు జయంతి చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మా అధ్యక్షుల వారు ఆలకొండ బాలకృష్ణ గారు, రవి గారు, రాంబాబు గారు, మా పూల పెద్దలకు అందరికీ ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా మనం ఈ జయంతి కార్యక్రమానికి సందర్భంగా ఈరోజు మనం ఈ శివరస్తాలో మన ఓబన్న జయంతి ఘనంగా నిర్వహించుకోవడం కోసం ముఖ్య అతిథులుగా కోఆప్షన్ నెంబరు మన రమేష్, నత్తుల రమేష్, ఝాన్సీ గారు, మన కౌన్సిలరు జ్యోతి కరుణాకర్ గారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మనకు ఈరోజు జయంతి 2218వ జయంతి. ఈ మన బ్రిటిష్ కాలం నాటి నుండి 1856-57 సమరానికి ఏనాటి నరసింహారెడ్డి వెన్నట్టు ఉండి ఏనాది ఎరకల చెచ్చు వజ్ర బిడ్డలకి అప్పటి నుంచి అందుకు గాను ఈ జయంతి అధికారికంగా ప్రకటించినందుకు ఈ గవర్నమెంట్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాము.